నా చెల్లెకి ఇప్పుడు 25 సంవత్సరాలు. అందుకే 25 రాఖీలు తెచ్చుకొని నేనే కట్టుకున్నా. ప్రేమంటే ఏందో తెలియదే మీకు. వీళ్ళింటికి వచ్చిన అవి రాఖీ కట్టనికే. రాఖీ అంటే వెంట వచ్చినాక ఇస్తా. అమ్మా అమ్మా, మీ అమ్మ లేదు, పొద్దున్నే మాడలు తిరిగినందుకు పోయింది. నా చెల్లంటే నాకు ప్రాణం. దాన్ని ఎప్పుడు నేను విడిచిపెట్టి ఉండలేదే. అసలు 3 ఏళ్ళ నుంచి ఈ అన్న ఒక్కసారన్న దాని గాది కత్తలేడా. కొంపైసార్లు దుంకాలనుకుంటుంది ఏంది? అరే అరే దుంకలే. ఒక్కసారి అన్న కోసం రామ్మా. ఈ అమ్మేంది బావి దగ్గర స్కూల్కి నిలిచింది. కొంపైసార్లు దుంకాలనుకుంటుంది ఏంది? అరే అరే దుంకలేట్టుంది. ఓ అమ్మా ఏమైంది? అరే ఎందుకు చావాలనుకుంటున్నావు వాడి? తెలుసా అది ఎంత లోతుంటుందో? ఏం చెప్పాలా బిడ్డ, నా కోడలు కొడుకు ఏమైంది? పొయ్యి మీద చాగ పెట్టినా, పోయి తాగుపో. కాళ్ళు బాగా కుదుతున్నాయి, కొంచెం మోసుకురాపరాదు బిడ్డ. నాకేం ఖర్చు, పోయి తాగుపోరాదు. బాగానే ఉన్నావు కదా. చేసి పెట్టు లేకపోతే నీకు ఇంకా తెచ్చి పెట్టాలా పడుకున్న దానికి? నాకు శాతనైనాక నేను పోయి తెచ్చుకోనా బిడ్డ. నీకు సేవ చేయలేకనే కాదు మా బావ నిన్ను వదిలిపెట్టిపోయాడు. అయినా ముత్తలేదు ఇంకా. ఇలా షాయ లేదు కదా. ఇప్పుడు దాన్ని పోయి అడుగుతుంది, కంపౌండ్ అడుగుతుంది. ఇప్పుడు షాయ లేకుండా అయితే మంచిలే బిడ్డ, నాకు బాగా దగ్గు బాగా మంచిలే బిడ్డ. ఎందుకు రావు నీకు నటనలు? మస్తు అంటే నీకు నటనలు. అమ్మా ఇప్పుడే వెళ్తున్నాం బిడ్డ.
ఎందుకు ఎడతాను బిడ్డ? కాదమ్మా, వదిన నేను మంచినీళ్ళు అడిగినప్పుడు పట్టించుకోకుండా వెళ్ళిపోయింది కదా. అట్లా ఏం లేదు బిడ్డ. దానికి ఇంట్లో ఏమైనా పని ఉండొచ్చు, లేకపోతే వదిన నీళ్ళు ఇస్తుంది నాకు. అమ్మా నాకు అంత ఎరుకైంది. అల్లుడు మంచిగా ఉన్నావా బిడ్డ? మంచిగా ఉన్నా అత్త. దా, కూర్చో. కూర్చుంటా కూర్చుంటా కానీ పానం బాగాలేనట్టు చూస్తున్నట్టు. తిన్నావా ఏమన్నా? తిన్నా బిడ్డ. ఒక్కసారి కూడా ఫోన్ చేస్తూనే ఏంది బిడ్డ? మరి మొత్తమే టికెట్స్ పెట్టిరు నన్ను. ఏంది చెప్పక చేయక మొగన్ వేసుకుని వచ్చింది. నువ్వన్న ఎంతలో వచ్చినావు? చేసిన అత్త 2-3 సార్లు చేసిన. నువ్వు వండుకున్నావు అని చెప్పింది అను. ఎప్పుడు వచ్చినావు అవుతా? ఇప్పుడు వదిన అంత బాగేనా బాగున్నావు. అన్నట్టున్నాడు వదిన. మీ అన్న బాగానే ఉన్నాడు, మీ అమ్మ బాగానే ఉన్నది. వచ్చిన చుట్టానికి చేయలేక నేను సత్తాను. అంతా నా గండానికి అర్థం అందరు. అను అను ఏంటి అల్లుడు నువ్వు బిడ్డ వచ్చింది కదా, కొంచెం అన్నం కూరన్నావా? నాకు ఇంకేం బాధ ఉన్నది? మర్చిపోయేటోళ్ళకు చేసి పెడుతూ ఉంటాను. నువ్వు నీ కొడుకు సంపాదించిన లేదు మన ఇంట్లో. అందరికి చేసి పెడుతూ ఉంటానంట. నీ గట్టిగా ఉన్నాను కదా. వదిన నేను పక్క ఊర్లో ఫంక్షన్కి వచ్చిన దారిలో అమ్మని చూసిపోదామని వచ్చిన. నాకేం వద్దులే వదిన. సరే మమత పోదాంపా, లేకుంటే మీ వద్ద ఇంట్లోకి వెళ్ళి గంటేసేటట్టుంది మనని. మా సంపత్ని అడిగినా అని చెప్పు. అలాగే బిడ్డ నేను అల్లి పెడతారా అండి? అల్లుడు అక్కడ ఏ టైంకి పెడతారో ఏమో అన్నం. నువ్వేం భయపడక్షలా, మేము పోతాంలే. కుక్కలు పాడగాను ఎన్నిసార్లు సిగొట్టినా సిగ్గు లేకుండా వస్తాయి. సిగ్గులేని కుక్కలు, సిగ్గులేని జన్మలు. వదిన వెళ్ళొస్తా. అత్తమ్మా నువ్వు కూడా మాతో రావచ్చు కదా, నీ పానం బాగాలేదు, 2 రోజులు ఉండిపోదు. అల్లుడు ఇప్పుడు కాదు కానీ ఇంకొకసారి కత్తతి. అల్లుడు అంత ప్రేమగా పిలిస్తే వెళ్ళొచ్చుగా అత్త. ఎప్పుడు ఇన్నబడి ఉండకుండా. అమ్మా రాయే. నాకు రావాలని అనిపించినప్పుడు అత్త బిడ్డ. నాకు నువ్వు అన్న తప్ప ఇంకెవరు ఉన్నారు? అయితీడా లేకపోతే అక్కడ నేను అత్త పో. అమ్మా ఆరోగ్యం జాగ్రత్తనే. వదిన వెళ్ళొస్తా. నాగేదో పని పెట్టండి. అన్న తిన్నావానే? కింద బిడ్డ అవగానికి బాటిల్ ఎక్కడే? చెల్లును బాగా వచ్చిరు. ఏంది చెల్లులు బాగా వచ్చిరానే? చెల్లె బావా అయ్యో మీ చెల్లొచ్చింది, మీ బాగా వచ్చింది. నేను ఎంత మొత్తుకున్నా కానీ ఆగమన్నా ఆగనే ఆగలేదు. గంట అహంకారం. అవ్వగారు ఇంటికి వచ్చినప్పుడు ఉండాలని తెలియదా? అప్పుడే ఏదో ఎత్తిపోయిందని ఉరికింది. అమ్మా వాళ్ళకు గంత అహంకారం ఎందుకే? చెల్లె మొత్తం మారిపోయింది. ఎప్పుడైనా నేను చూడకుండా పోయేదే కాదు, ఇప్పుడు వచ్చిన ప్రతిసారి నన్ను కలవకుండానే పోతుంది. ఏం చెప్పాలి, ఏమని చెప్పాలరా? నేనేమన్నా చెప్తే దాన్ని ఎక్కడ కొడతావు అన్న భయానికి సప్పుడే కూకుంటాను. ఏందమ్మా సప్పుడు చేయో గట్ల అవుతానమేంది? ఓయ్ ప్రేమానికి ఒక్కడికుంటే సరిపోతుందా? మీ చెల్లెకి కూడా ఉండాలి. ఏదో తీరికలు తీసుకుంటాను నా చెల్లె అనుకుంటాడు తప్ప ఇక్కడ ఏం లేదు. అయినా మనల్ని అద్దనుకున్న వేళల గురించి మాట్లాడ కూడా అనవసరమే. నాకు ఆకలి అయితే అన్నమే తూప. నా చెల్లె 10 రోజులకు ఒకసారి ఫోన్ చేసి రమ్మంటది. నన్ను చూడకుండా నా చెల్లెకి మనసులో పడుతుందో పట్టదు. ఇప్పుడు అది ఏం చేస్తుందో ఏమో, నన్ను చూస్తే ఎంత సంతోషపడుతుంది. ఇప్పుడు వస్తాను బిడ్డ. అత్తమ్మ ఇప్పుడే వస్తున్నా. మంచిదేనా అంతా? అంత మంచి మీరంతా మంచిదేనా? అంతా బాగా అత్తమ్మ. పాఠం ఎట్లుంది? ఇప్పుడు జర మంచిగా ఉన్నది బిడ్డ. మంచిగా ఉందా? ఎప్పుడు బయలుదేరు నువ్వు? పొద్దున బయలుదేరిన అత్తమ్మ. బస్సే రాలేదు, వెయిట్ చేసిన ఇప్పటిదాకా.
అక్క బాగానా అక్క? ఇప్పుడే వస్తున్నావా? ఇప్పుడే వచ్చింది. అవత్తా నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా? మా అక్క నువ్వు నిలిచబెట్టి మాట్లాడతావా? ఏంటి చెల్లె, రాగానే అత్తమ్మ పలకరించింది, ఆయనతో మాత్రానికి అత్తమ్మ పైన నోరు వారేసుకుంటావా? ఏమనుకోకుండా అది గట్టినే మాట్లాడుతుంది కానీ ఇంట్లో సరే అత్తమ్మ. సరే నేను అక్క. ఎంత మంచిగా చేసింది, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది కూర. మా చెల్లె మంచిగా చేసినావు, ఇంత మంచిగా చేసినావా అని అసలు స్మెల్ వస్తుంది కాదు. అన్నమే తిరుగుతాను కూర. వదిన ఎప్పుడు వచ్చారు? పిల్లగా నేను అప్పుడు వచ్చిన. అంత మంచిదేనా? మంచిదే పిల్లగా, నువ్వు మంచిగా ఉన్నావా? అన్న రాలేదా? అన్న పొలం కాడ పాలు ఉండే, రమ్మంటే రాలేదు. ఇక నేనే మా చెల్లెని చూసిపోయాడు. 10 రోజులకు ఒకసారి రాకపోతే దానికి మనసునే పట్టదు కదా, అందుకే దాన్ని చూసిపోయాడని వచ్చిన నేను. నీలాంటి అక్కుండు మా అను అదృష్టం వదిన. ఇక మా చెల్లున్నది సంవత్సరానికి ఒక్కసారి కూడా నన్ను చూడటానికి రాదు, వచ్చినా కూడా నన్ను చూడకుండానే పోతుంది. నీకు ఎట్లా చెప్పాలి కొడుక, నువ్వంటే నీ చెల్లెకు మస్తు ఇష్టం రా. నీకోసం వచ్చినప్పుడల్లా నీ పిల్లం కోప్పడి ఎల్లగొడుతుంది. ఏం చెప్పాలి రాములా? అయితే కానీ అమ్మ అన్నం తిన్నదానే? ఎన్నడన్నా మీ అమ్మ ఆకలికి ఆగిందా? ఉడుకుతాంటేనే వేసుకొని తిన్నది. ఏమన్నా అంటే నీతో బాధ, టైంకి పెట్టకపోతే మీ అమ్మతో బాధ. అసలు ఎదురుతాడు వారేసి పెట్టిపోయింది. వీడియో చదువుకోవడానికి తెలియదు దీనికి. హలో ఇట్రా. ఏందే ఈ బట్టలు వీడియో చదువుకోవడానికి తెలియదా అని ఎక్కడెక్కడ వారేసిన వాటి మొట్ట. అయినా నువ్వు ఇన్ని రోజులు చిన్న పిల్లవు అనుకున్నా నేను. నువ్వు బాగానే పెద్దగా ఎదిగిపోయినవే. ఎందుకే గంత మాట అంటున్నావు? నువ్వు వేస్తున్నది అంతా చూసిందే నేను. అయినా అత్తమ్మని గంత బాధ పెట్టుడు అవసరమా నీకు? నీకేం తెలుసే వాళ్ళ గురించి? నువ్వు బాగా మాట్లాడుతున్నావు. అయినా ఇది ఎట్లా చెప్తే మారుతుందో ఏమో. అందుకే నా కొడుకు బిడ్డ విడిపోకముందే చచ్చిపోదామని వచ్చిన, అది నేను చూడలేను. చచ్చిపోవడానికి ఉన్నంత ధైర్యము ఈ విషయాలని నీ కొడుకుతో చెప్పే ధైర్యం ఎందుకు లేదమ్మా నీకు? ప్రతి తల్లులు చేసే పని ఇదే. లోకంలో ఎంతో మంది తల్లులు చనిపోతున్నారు. కూడలు పెట్టిన టార్చర్ ఒకసారి నీ కొడుకుతో చెప్పమ్మా. నీ కొడుకు మనసులో ఉన్నది కూడా నీకు అర్థమవుతుంది. నువ్వు చెప్పినట్టు పోయి నా కొడుకు చెప్తా. వాడు మారి అందరినీ మారుస్తాడా లేకపోతే అట్లనే ఉంటాడా చూస్తా. సరే కానీ ఖచ్చితంగా చెప్పు నీ కొడుకుకి. అన్నా అన్నా, నేను రావద్దన్నాను కదా, ఏ ముఖం పెట్టుకుని వచ్చినావు మళ్ళా? అంటే వదిన అంటే భయం లేదా నీకు? వదిన మాట లెక్క లేదా? మమత, నీకు ప్రేమ ఉంటే సరిపోదే, వాళ్ళకు కూడా ఉండాలి ప్రేమ. అసలు ప్రేమ అంటే ఏందో తెలియదే మీకు. వీళ్ళింటికి వచ్చిన అవి రాఖీ కట్టనికే. రాఖీ ఇంతే, మీ అన్న వచ్చి నాకు ఇస్తా. అమ్మా అమ్మా, మీ అమ్మ లేదు, పొద్దున్నే మాడలు తిరిగినందుకు పోయింది. వదిన, నన్ను నువ్వు ఎన్నిసార్లు అవమానించినా నాకు నేను సర్ది చెప్పుకున్నా. మా ఆయనకు కోపం వచ్చినా ఆయనకు కూడా సర్ది చెప్పినా. నువ్వు ప్రతి నిమిషం తిట్టే మీ అత్త అంటే మా అమ్మ నిన్నెప్పుడు బాధ పెట్టొద్దని చెప్పింది. ఇన్ని రోజుల నుంచి నువ్వు ఎంత అవమానించినా మా అన్నకు చెప్పలేదు, ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో గొడవ రావద్దని. వదినే, నేను కానీ మా ఆయన కానీ ఇక్కడ నుంచి ఇక్కడ అడుగు పెట్టాం, కానీ మా అమ్మని జాగ్రత్తగా చూసుకో, మా అన్నను కూడా జాగ్రత్తగా చూసుకో. హలో హలో, బయటికి రా. హలో, బయటికి రా. హలో, మా నాన్న ఇంట్లోకి వెళ్ళి వేనాక నా చెల్లెను ఈ చేతులతో పెంచింది. అసలుంటిది ఈ అన్న ప్రేమ నా చెల్లెకి కనబడతలేదా అని ఒక్కనాడన్నా నన్ను చూడడానికి అత్తలేదే.
నేనేం తప్పు చేసిండే? ఒకవేళ వచ్చినా కూడా నన్ను చూడకుండానే పోతాను. సంపదను చూస్తే భయం వేస్తుంది. నువ్వు ఆగే చెల్లి, నేను సంపతోళ్ళ చెల్లెని ఉన్న భావం తీసుకొని అత్త ఇప్పుడే పోయి. హలో హలో, చిన్నప్పటి నుంచి నా చెల్లెను ఈ చేతుల్లో ఎత్తుకొని పెంచిండే. చిన్నప్పుడు తన స్కూల్లో టీచర్ కొడితే నా చెల్లె మీద ఉన్న ప్రేమతోటి నేను పోయి టీచర్ని కొట్టినవే. హలో, ఇంటిలో వాళ్ళే దానికి 5 ఏళ్ళు ఉన్నప్పుడు నా ఈపు మీద ఎక్కించుకొని గుర్రవాట ఆడించింది. కానీ అన్న నా చెల్లెకి అన్న ఒక్కనాడన్న గుర్తుకత్తలేడాలే. అను మాట్లాడే. ఎందుకు బాగా బాధపడుతుంటావు? నీకు నేను లేనా? ఏందే ఏమన్నావు? నువ్వు నెలకు 4 సార్లు మీ ఇంటికి పోకుండా మీ అమ్మను, మీ నాన్నను, మీ అన్నను అందరిని చూసుకుంటూ వస్తున్నావు. నేను లేనా అని మాట్లాడుతున్నావు. నీకు నీ వాళ్ళు అందరు ఉన్నారు, కానీ నాకెవరు ఉన్నారే? నా చెల్లె తప్ప. ఎవరి దిష్టి తగిలిందో కానీ నా చెల్లె నాకు దూరం అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుండి నా చెల్లెతో మనసు విప్పి మాట్లాడి ప్రేమగా తినలేదే. అవన్నీ కాదే, నిన్నొకటి అడుగుతా చెప్పు. మన ఇంటికి మీ అమ్మ కానీ, మీ బాబు కానీ, మీ అక్క కానీ ఏమైనా నచ్చినప్పుడు నేనేమన్నా మర్యాద తక్కువ చేసిందా? కానీ నా అక్క నా బావకు మర్యాద చేసి 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు అవుతుంది. అను, నాకు జరిగింది నీకు జరిగితే ఈ బాడికి నువ్వు ఊరేసుకొని చచ్చిపోదువే, చచ్చిపోదు. ఏమండి తాగకండి. నా బావతో కూర్చొని మందాక 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు అవుతుంది. అను, నిన్నొకటి అడుగుతా చెప్పే. నేను ఈ మందుకు అలవాటు ఎన్ని రోజులు అవుతుంది 3 ఏళ్ళు అవుతుంది బావా. కదా? నా సెల్లే నా బావ నా ఇంటికి గోడల పండుగ రాక ఎన్ని రోజులు అవుతుంది? చెల్లెల్ని దూరం చేసినట్టు నాకు తెలిసింది అనుకో, నన్ను చంపేస్తాడేమో. నా చెల్లె నా ఇంటికి వెళ్ళి బతుకమ్మ తీసుకుపోయి అందరితో సంతోషంగా ఆడుకొని ఎన్ని రోజులు అవుతుంది? 3 ఏళ్ళు అవుతుంది బావా. అవన్నీ కాదే, నేను ఒక్కడే అడుగుతా, దానికి కావాలని చెప్పు. నువ్వు అసలు మనకు పెళ్ళయి ఎన్ని రోజులు అవుతుంది? 3 ఏళ్ళు అవుతుంది బావా. ఏయ్, ఇటు చూడే, ఇటు చూడు. ఈ రాకెట్లన్నీ ఎవరు కట్టిరు అనుకుంటున్నావా? ఎవరు కట్టిరో తెలుసా? నేనే కట్టుకున్నా. 5 ఏళ్ళ అప్పటి నుంచి నా చెల్లె నాకు రాఖీ కడుతుంది. ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి నేను రాఖీకి దూరం అయినా. నా చెల్లెకి ఇప్పుడు 25 సంవత్సరాలు. అందుకే 25 రాఖీలు తెచ్చుకొని నేనే కట్టుకున్నాను. నేనే కట్టుకున్నా. నా చెల్లంటే నాకు
అసొంటి 3 ఏళ్ళ నుంచి ఈ అన్న ఒక్కసారన్న దాని గాది కత్తలేడా? చెల్లె, నేనేం తప్పు చేసినా అమ్మా? ఒక్కసారి అన్న కోసం రా అమ్మా. ఈ అన్న నీ కోసం చచ్చిపోతాండే. ఏడవకు బావా. అను, నేను ఎప్పుడైనా నిన్ను కొట్టినానే? కొట్టలేదు బావా. నా చెల్లె నీ గురించి ఏమన్నదో తెలుసా? అన్న పెళ్ళి అనే ఒక్క బంధంతో వదిని వాళ్ళ అమ్మను, నాన్నను, అన్నను, అక్కను, తమ్ముడిని అందరిని విడిచిపెట్టొచ్చింది. ఆమెని ఏనాడు ఒక్క దెబ్బ కూడా కొట్టకు, ఒక్క మాట కూడా అనకు, వదిన కళ్ళకి వెళ్ళి ఒక్క సుక్క జాడకుండా మంచిగా చూసుకో అని చెప్పింది. నాతో ఒట్టే పెంచుకుంది. మా అమ్మ కూడా నీ గురించి ఎంత గొప్ప చెప్పిందో తెలుసా? అరే అది చిన్న పిల్లరా, తనకి ఏం తెలియదు. అది కోపానికి వచ్చినా అలిగినా ఎట్లున్నా కూడా దాని మీద ఏనాడు ఒక దెబ్బ వేయకురా, దాన్ని మంచిగా చూసుకో అని చెప్పింది. అను, నిన్నొకటి అడుగుతా, నిజం చెప్పే. ప్రతి సంవత్సరం రాకిట్ల పండుగకు నా చెల్లె నా ఇంటికి వస్తుంది కదా, గట్లనే ఈ సంవత్సరం కూడా వచ్చింది కదా. నువ్వేదో నా దగ్గర దాస్తున్నావు. ప్లీజాను, నీకు దండం పెడతానే, చెప్పే ప్లీజ్. నా చెల్లె వచ్చింది కదా. తప్పైంది బావా, నన్ను క్షమించు బావా. నేనే తప్పు చేసిన బావా. ఈ ఇద్దరిని విడగొట్టిన పాపం నాదే బావా, నాదే. నన్ను చంపిన పాపం లేదు బావా. నన్ను చంపిన పాపం లేదు. నన్ను చంపేయి బావా, నన్ను చంపేయి. నిన్ను చంపటాన్ని అయితే ఏనాడు చంపునే, కానీ నా చెల్లె అమ్మ ఒట్టే మెచ్చుకునే. తప్పైంది. నాకు ఎన్ని రోజుల కాదు ఖర్చుగా అమ్మ. 3 ఏళ్ళ నుండి ఈ అన్న నీకు ఆదికి రాలేదా అమ్మ? ఈ అన్నను ఒక్కసారి నీకు గుర్తుకు రాలేదా? నేనేం తప్పు చేసిండ్రా? నాకు అన్నమైన బావ అయినా నువ్వే కదా బావా. నాకు మీరు తప్పితే ఇంకెవరు ఉన్నారు? నా ఇంటికి ఒక్కసారి నీకు రాబోద్దు కాలేదా? నేనేం తప్పు చేసిన బావా? ఏ ఊరుకోరా, ఏడవకు. ఏమంతా రాగ్గట్టి అన్నకు. అన్న తప్పైంది మమత. నేను మీ అన్న చెల్లెలు విడదీసిన పాపం నాది. తప్పు చేయించు మమత.
మీరిద్దరు నా రెండు కళ్ళే. మీరిద్దరికి ఇట్లా బాధపడితే నేను చూడలేను. అత్త ఇంకొకరు కూడా ఉన్నారు. ఇంటికి పెద్ద దిక్కు నువ్వేనే. నువ్వు లేకపోతే మేము లేనే లేవు.